నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉంది. అయితే బంగ్లాదేశ్కు అప్పగిస్తారా లేదా అంటూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత్ను ప్రశ్నించింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్గా ప్రశ్నించినంత పని చేసింది. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహీద్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అని పేర్కొన్నారు. అంటే ఏమంటున్నారంటే, మా న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. మనకు భారత్తో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయి అనేది ఆయన చెప్పడం. తర్వాత షేక్ హసీనా విషయంలో అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుంది అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమెకు భారత్లోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి అని పేర్కొన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా భారత్తో అంటే ఒకవేళ షేక్ హసీనాను గనక తిరిగి అప్పగించకపోతే భారత్కు ముప్పు వాటిల్లుతుంది అన్న టైప్లో ఈ సెంటెన్స్లు మనకు కనబడుతున్నాయి. మరి నిజంగా భారత్ ఏమైనా భయపడిపోతుందా? వీళ్ళు పెట్టిన అంటే ఆ బెదిరింపుకు భయపడిపోయి తీసుకెళ్ళిపోండి అని చెప్తుందా? లేకపోతే భారత్కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? అంటే షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు అప్పగించడం వల్ల జరిగే పరిణామాలేంటి? భారత్కు ఏ విధంగా ఉంటుంది? అప్పగించకపోతే ఏం జరుగుతుంది? భారత్కు అది ఏ రకమైన ఉపయోగాలు లేకపోతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో మనతో పాటు అమర్నాథ్ సారంగ్లా గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. సో నిజానికి అంటే వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే ఇంకా అసలు భారత్ అప్పగించాల్సిందే షేక్ హసీనాను, వేరే ఆప్షన్స్ లేవు, లేకపోతే దెబ్బతింటాయి అని అన్నట్టుగా తాత్కాలిక ప్రభుత్వం చెప్తున్నట్టుగా అక్కడ సలహాదారు అంటున్నారు. అది అసలు వాస్తవానికి భారత్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి, అండ్ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? రఘు గారు, మన ప్రేక్షకుల కోసం జస్ట్ నేను ఒక 1 minute ఐల్ టేక్. ఎక్స్ట్రడిషన్ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ట్రడిషన్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే డ్యూయల్ క్రిమినాలిటీ. అంటే ఒక నేరము ఆ దేశంలో అట్లాగే భారతదేశంలో కూడా అది నేరమై ఉండాలి, లేకుంటే ఎక్స్ట్రడిషన్ సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఎక్స్ట్రడిషన్ అంటే అప్పగించడం అంటే ఈ దేశం నుంచి వేరే దేశానికి అప్పగించడం కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు అప్పగించడం. సో ఎనీ ఫారెన్ ఎక్స్ట్రడిషన్ ట్రీటీస్ లో చూసినప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినాలిటీ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. రెండో పాయింట్ ఏంటంటే, భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్యలో 2013లో ఎప్పుడైతే ట్రీటీ అయిందో ఆ తర్వాత 15లో 16లో 17లో అట్లా ప్రతి ఎవ్రీ ఇయర్ అనేక మంది ఎక్స్ట్రాడేట్, ఎస్పెషల్లీ తీవ్రవాదుల విషయంలో 2 దేశాల మధ్యలో ఎక్స్ట్రాడిషన్ జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మనకు కూడా ఐ థింక్ 15లో ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్ట్రాడిషన్ జరిగింది ఏంటంటే, ఐ థింక్ మిస్టర్ చేతి అని ఉల్ఫా తీవ్రవాదిని మనము ఎక్స్ట్రాడేట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ నుంచి. అట్లాగే మన దగ్గర నుంచి జమాత్ తీవ్రవాదులు అనేక మంది బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడేట్ చేయడం జరుగుతున్నది. సో ఈ ఆస్పెక్ట్లో విత్ రెస్పెక్ట్ టు షేక్ హసీనా విషయానికి వచ్చినప్పుడు, అసలు షేక్ హసీనా విషయానికి బంగ్లాదేశ్లో ఎటువంటి అలిగేషన్స్ ఉన్నాయి, ఆ కోర్టులలో ఎటువంటి అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ అయినాయి ఇప్పటి వరకు అనేది పరిశీలించాల్సిన అంశం. అది భారతదేశానికి వాళ్ళు ఎక్స్ట్రాడేషన్ అప్పీల్ చేసినప్పుడు, అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎస్ మీరు ఎక్స్ట్రాడేట్ చేయండి హసీనా గారిని అని అన్నప్పుడు, అప్పుడు భారతదేశంలో ఉన్న హసీనాకు సంబంధించిన న్యాయ కోవిదులు ఎవరైతే ఉంటారో, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్, దే విల్ లుక్ ఇంటు ఇట్. సో దట్ ఈస్ అనదర్ డైమెన్షన్ టు ఇట్. యాజ్ ఫర్ యాజ్ మీరు అడిగిన ఒక ప్రశ్న ఉంది, ఇంపార్టెంట్ ప్రశ్న. యాజ్ ఫర్ యాజ్ ఇండియన్ ప్రయారిటీస్ ఆర్ కన్సర్న్డ్, భారతదేశానికి ఏది ఇంపార్టెంట్? ఒకవేళ షేక్ హసీనాను ఈరోజు మనం ఎక్స్ట్రాడైజ్ చేస్తే స్ట్రాటజిక్గా, పొలిటికల్గా మనము ఒక ఏం సందేశం ఇస్తాము? మన చుట్టూ ఉన్న ఏసియన్ కంట్రీస్కి కావచ్చు, సార్క్ కంట్రీస్కి కావచ్చు, భారతదేశానికి అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా ఫ్రెండ్గా ఉంటున్న షేక్ హసీనా ప్రభుత్వము, లేకుండా వాళ్ళ పార్టీ అవామీ లీగ్ ఏదైతే ఉందో అటువంటి పార్టీ యొక్క ప్రముఖ నాయకురాలను మనం ఎక్స్ట్రాడేట్ చేయడం ద్వారా మనము అంటే మనల్ని వాళ్ళు ఒక బిట్రేయర్ కింద చూసే అవకాశం కూడా ఉంది. సో భారతదేశము ఒక పార్టీ మనల్ని నమ్ముకొని ఉన్నది అంటే మనం వాళ్ళకు నిలబడమా, ఇది ఒక సందేశం. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఎప్పుడైతే
తాలిబాన్లు గెలిచిన తర్వాత తాలిబాన్లతో కూడా మనం సత్సంబంధాలను కొనసాగిస్తున్నాం. అవును. అక్కడ మన ప్రాజెక్టులు ఉన్నాయి, మన ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ కావచ్చు, ఆ తర్వాత ఎన్ఎండిసి కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ అక్కడ ఆపరేట్ అవుతున్నాయి ఓకే. సక్సెస్ఫుల్గా. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు, మనం కూడా వాళ్ళతో గొడవకు వెళ్ళట్లేదు. సో వీఆర్ ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ తాలిబాన్స్ ఆల్సో. కానీ బంగ్లాదేశ్కి వచ్చినట్టయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను ఎక్స్ట్రాడిట్ చేయడం ద్వారా అక్కడ వాళ్ళ పార్టీ యాక్టివేట్ అయితే పొలిటికల్గా భారతదేశానికి ఏమైనా లాభమా నష్టమా అనేది వాళ్ళు బేరీజ్ వేసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకొకటి ఏంది, ఎక్స్ట్రాడిట్ చేయకపోవడం. ఎక్స్ట్రాడిట్ చేయకపోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు అప్లై చేసిన తర్వాత దాని మీద సింపుల్ పెండింగ్ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు మనము లండన్లో ఉన్న విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోదీకి, మనకు యునైటెడ్ కింగ్డమ్కు చాలా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఉన్నాయి, అయినా అది అక్కడ పెండింగ్ ఉంది కదా. వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఎక్స్ట్రాడిట్ చేయము అని చెప్పరు, అట్లని చేయరు. సో దాని మీద లీగల్ బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. అట్లా కూడా డిలే టాక్టిక్స్ కూడా చేయొచ్చు. ఒకవేళ షేక్ హసీనాను పంపివద్దు అనుకుంటే. రెండో రకంగా ఏం చేయొచ్చు అంటే, మేము దాన్ని పరిశీలిస్తున్నాము, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిజన్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం అని చెప్పి పంపిస్తారు. సో ఈ విధమైన రెండు డైమెన్షన్స్లో మనం చూసినట్టయితే ఏది భారతదేశానికి ఇప్పుడున్న పరిస్థితులలో, ఎందుకంటే టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్గా ఇప్పుడు అమెరికన్ అంటే మనం మీడియా చూస్తున్నాం కదా, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారము అమెరికా చాలా స్ట్రాంగ్గా షేక్ హసీనా యొక్క గవర్నమెంట్ను తీసివేయాలి, పడగొట్టాలి అనే ఒక ఆబ్జెక్టివ్తోనే, లక్ష్యంతో పనిచేశారు అనేది అన్ని మీడియా సంస్థలు చెప్తున్న విషయం. సో అలాంటి ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్కు ఏసియాలో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీగా ఉన్న భారతదేశము ఈల్డ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక మెసేజ్. సో ఇట్లా మనము రకరకాల 360 డిగ్రీస్లో చూసుకొని ఐ థింక్ మన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కరెక్ట్ డిసిజన్ తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే. అంటే నిజంగానే ఒకవేళ కనుక అప్పగిస్తే అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే ఇదివరకు తాను అధికారంలో ఉన్నప్పుడు అపోనెంట్ తనని జైల్లో వేయడం, తర్వాత అక్కడ హౌస్ అరెస్ట్లు ఇవన్నీ కూడా సాగాయి కదా. సో వీళ్ళు షేక్ హసీనా కనుక అప్పగిస్తే ఎన్నో కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో వాటిల్లో ఇరికించి జైల్లో వేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా తనను? 100%. ఎందుకంటే అసలు ఎక్స్ట్రాడిషన్ యొక్క ఫండమెంటల్ ప్రాసెసే అది కదా. నార్మల్గా వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళని ఎక్స్ట్రాడిట్ చేయమని అడగరు కదా. ఓన్లీ వెన్ ప్రాపర్ కోర్టు నుంచి ప్రాపర్ అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడిషన్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడ కోర్టులలో ఏదైనా ఒక, అండ్ దట్ పర్టికులర్ క్రిమినాలిటీ ఏదైతే అక్కడి నేరము, ఇక్కడ నేరం ఉండాలని అనుకున్నాం కదా, ఆ నేరం యొక్క కల్పబిలిటీ అంటాం కదా, అంటే దాని యొక్క పీనల్ యాక్షన్, అంటే 5 ఏళ్ల జైలా 10 ఏళ్ల జైలా అని ఉంటుంది కదా, మినిమం 1 year జైలు ఉండాలి, అప్పుడే ఎక్స్ట్రాడిషన్ పాసిబుల్ అవుతుంది. లేకుంటే less than 1 year అయితే ఇట్స్ బెయిలబుల్ కాబట్టి బెయిల్ తీసుకోమని వాళ్ళ లాయర్ వెళ్ళి బెయిల్ తీసుకుంటాడు. సో ఇప్పుడు కాకపోతే ఈవిడ మీద ఉన్న ఏవైతే ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం మీడియాలో ఇందాక మీరు అన్నారు కదా, మిస్టర్ హుస్సేన్ ఫారిన్ అడ్వైజర్, డిఫాక్టో ఫారిన్ మినిస్టర్, సో వారు చెప్పిన దాని ప్రకారం, వారి ఇంటర్వ్యూ దాని ప్రకారం అయితే ఆమె పైన మర్డర్ కేసు, ఒక 2-3 మర్డర్ కేసెస్, తర్వాత అట్లాంటివి ఏదో ఉన్నాయని మనము మీడియా కథనాలు వస్తున్నాయి. విషయంలో కూడా చాలా కేసులు ఉన్నాయని. సో అలాంటి కేసెస్ లో 53 కేసులు ఉన్నాయి. 44 హత్య కేసులు, మారణ హోమానికి సంబంధించి 7 కేసులతో పాటు ఊరేగింపు సమయంలో ఘర్షణలు, ఆమెపై దాడి, ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి ఇప్పుడు మీరు చదివిన దానిలో ఈవిడ ఒక స్టేట్ యొక్క హెడ్ గా, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గా డైరెక్ట్ గా ఇటువంటి ఎక్కడో ఒక పోలీస్ ఫైరింగ్ లో చనిపోయారు అనుకోండి, దాన్ని డైరెక్ట్ గా ప్రధానమంత్రికి ఆపాదించొచ్చా లేదా అనేది అక్కడ కోర్టు, అక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రకారం ఉంటుంది. సో అది ఒకవేళ ఇండియాలో నేరం కాదనుకోండి, అప్పుడు న్యాచురల్లీ ఇండియన్ గవర్నమెంట్ వెళ్సే ఇది మా దానిలో కాదు కదా అని చెప్పే అవకాశం అయితే ఉంది. సో నేను అనుకుంటున్న నా అండర్స్టాండింగ్ ప్రకారము, సో షేక్ హసీనా విషయంలో ఇప్పటి వరకు ఫార్మల్గా, అఫీషియల్గా బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి రిక్వెస్ట్ వచ్చిందని నాకు కనబడతలేదు. అఫీషియల్గా అంటే మహమ్మద్ యూనిస్ నుంచి కావచ్చు, ఇంకెవరి నుంచి అయినా అఫీషియల్ అప్పీల్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు రాలేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రెస్పాండ్ అవుతారు, హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవుతారు. బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు 2 days బ్యాక్, సో వన్ ఆఫ్ ద రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఆయన ఏమన్నారంటే,
ఫారిన్ అఫైర్స్లో ఒక చిన్న డిసిజన్ జరగడానికి కూడా మంత్స్ టుగెదర్ పడుతుంది. సో ఆయన అంటే ఒక హింట్ ఇచ్చారు, అంటే మీరు ఏదో తొందరపడితే కాదు అనేది చాలా క్లియర్ గా ఆయన హింట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మీరుండే జర్నలిజంలో 24 hours లోనే చాలా విషయాలు జరిగిపోతాయి. మేమున్న ఫీల్డ్ లో అంటే డిప్లొమసీ ఫీల్డ్ లో ఒక డిసిజన్ తీసుకోవడానికి నెలలు పడుతుంది అని ఆయన కొంచెం హీ హింటెడ్ దట్ ఓకే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు అప్లై చేసినా రిక్వెస్ట్ చేసినా కూడా ఇట్ వుడ్ టేక్ సమ్ టైం. ఎందుకంటే మనం చాలా ఆలోచించాలి. ఇప్పుడు మన దేశంలో దలైలామా ఉందనుకో, సో దలైలామా వారు వచ్చి కూడా దాదాపు మోర్ దెన్ 40 years అయిపోయింది. సో వారు వచ్చిన తర్వాత చాలా ప్రెషర్ వచ్చింది చైనా నుంచి, విపరీతమైన ప్రెషర్ వచ్చినా కూడా భారతదేశం ఎప్పుడు కూడా ఈల్డ్ కాలేదు. సో దట్ ఈస్ ఇండికేషన్, దట్స్ అ మెసేజ్. అండ్ మీరు అన్నట్టు మన దేశం అడిగిన మోస్ట్ వాంటెడ్ వాళ్ళు కూడా ఇప్పటివరకు మన దేశానికి రాలేదు. మీరు అన్నట్టు ఇందాక విజయ్ మాల్యా కావచ్చు, దావుద్ ఇబ్రహీం ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు భారతదేశం లాంటి కంట్రీ చుట్టూ హాస్టైల్ కంట్రీసే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకు ఒక పక్కన పాకిస్తాన్తో ఇది క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు, ఒక పక్కన చైనాతో డైరెక్ట్గా మనకు కొంత ప్రెషర్ ఉంటుంది, ఒక పక్కన బంగ్లాదేశ్తో కూడా మొన్నటి వరకు కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజం అవన్నీ కూడా ఉంటుండే. సో ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ చాలా స్టేబుల్గా అయినాం కాబట్టి ఈరోజు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, డిసిజన్ మేకింగ్ జరుగుతున్నది కాబట్టి సో మనం అసైలం ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. బికాజ్ అఫీషియల్ గా ఇప్పటి వరకు ఆమె అప్లై చేయలేదు. షీ స్టిల్ ఇన్ అన్ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్. ఆవిడ ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఢిల్లీలో ఉందని మనం అనుకుంటున్నాం. ఆమె అసైలం అప్లై చేసిన తర్వాత భారతదేశం ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో మీరు చూస్తే ఐ థింక్ శ్రీలంకన్ హెడ్ గవర్నమెంట్ హెడ్ రాజపక్సే అప్లై చేసినప్పుడు వీ హ్యావ్ నాట్ గివెన్, అసైలం ఇవ్వలేదు. ఆయన అప్లై చేశాడు బట్ హీ ఫెయిల్డ్. అట్లాగే మన ఇంకొక పర్సన్ కూడా రీసెంట్లీ దే హ్యావ్ అప్లైడ్ బట్ వీ హ్యావ్ నాట్ గివెన్. సో అట్లా మనకు మాల్దీవ్స్ రాషిద్ అని ఇంతకు ముందు మొయిజీ కన్నా ముందున్న పర్సన్ ప్రెసిడెంట్ ఉండే కదా, సో దట్ రాషిద్ హ్యాస్ అప్లైడ్ బట్ వీ హ్యావ్ నాట్ గివెన్ అసైలం, పొలిటికల్ అసైలం. సో మనకు కూడా ఆప్షన్ ఉంది వెదర్ షీ బట్ షీ హ్యాస్ ఆల్రెడీ ఎంజాయిడ్ పొలిటికల్ అసైలం డ్యూరింగ్ 75 to 81. సో ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు వాళ్ళ ఫాదర్ ను చంపినప్పుడు 1975 లో ముజిబుర్ రహమాన్ ను అసాసినేట్ చేసినప్పుడు ఆ టైంలో షీ అండ్ హర్ ఐ థింక్ వాళ్ళ సిస్టర్ రెహానా, సో షేక్ రెహానా అండ్ షేక్ హసీనా బోత్ వర్ గివెన్ పొలిటికల్ అసైలం ఇన్ ఇండియా ఆల్మోస్ట్ 6 years. సో ఇది మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఇది ఒకవేళ ఇప్పుడు అప్లై చేసి ఆమెకు వస్తే అండ్ షీ హాస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆల్సో. ఇప్పుడు యుఎస్ఏ ఉంది ఒక ఆప్షన్. అయితే వీసా రిజెక్ట్ చేయడం, బ్లాక్ చేయడం ఇదంతా జరుగుతుంది కదా. అంటే వీసా రిజెక్ట్ ఈజ్ అ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కంట్రీలో సిటిజన్ గా ఉండి ఒక పాస్పోర్ట్ హోల్డర్ గా ఉంటారు. ద మూమెంట్ దట్ ఎంటైర్ కంట్రీ హ్యాస్ గాన్ ఇన్ టు హాస్టిలిటీ అండ్ యూ హ్యావ్ బీన్ థ్రోన్ అవుట్ ఆఫ్ దట్ కంట్రీ, సో మీరు ఫండమెంటల్ మీ పాస్పోర్టే రద్దయిపోతుంది. అందు గురించి ఆమెకు వీసా సదుపాయం లేదు. రైట్. సో అందువల్ల లేదు తప్పితే ఆమె వీసా ఆమె అప్లై చేస్తే రిజెక్ట్ చేసినట్టు ఏం లేదు. సో యుఎస్ఏలో వాళ్ళ అబ్బాయి ఉంటాడు, హీఈస్ అ లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్ ఇన్ యుఎస్ఏ. ఐ థింక్ వాళ్ళ అమ్మాయి ఇండియాలో ఉంటుంది, వాళ్ళ బంధువులు ఎవరో మేనకోడలు అట్లాంటి వాళ్ళు కూడా పోలాండ్లో అక్కడిక్కడ ఉంటారు. బట్ యూకే హ్యాస్ ఓపెన్లీ సెడ్ యు ఆర్ నాట్ వెల్కమ్. యుఎస్ఏ కానీ మిగతా కంట్రీస్ ఏవి కూడా షేక్ హసీనాను మీరు రావద్దు, అప్లై చేయొద్దు అని చెప్పలేదు. బట్ యూకే హ్యాస్ గివెన్ యు ఆర్ నాట్ వెల్కమ్ బికాస్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఇన్సైడ్ అవర్ కంట్రీ యూ కెనాట్ అప్లై. అయితే ఇప్పుడు మీరన్న ప్రకారం అక్కడికి వెళ్తే శిక్ష పడుతుంది తనకి. సో అది ఎలాంటి శిక్ష అనేది ఇంకా అది తర్వాత సంగతి. బంగ్లాదేశ్ షీ మే బి అసాసినేటెడ్, షీ మే బి కిల్డ్ బై సమ్ మాబ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా దట్ కంట్రీ ఇస్ నాట్ హాస్టైల్ కంట్రీ. ఆ కంట్రీలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదు, స్టేబుల్ పోలీస్ యంత్రాంగం లేదు, సో స్టేబుల్ ఎగ్జిక్యూటివ్ బాడీ లేదు. అసలు ఆ కంట్రీ ఎట్లా నడుస్తుంది అనేది మనకు తెలియదు. ఇట్స్ హాస్టైల్ కంట్రీ. సో హాస్టైల్ కంట్రీలో ఏది జరిగినా నోబడీ ఈజ్ ఆన్సరబుల్ కదా. సో అందు గురించే ఆవిడ ఈ టైంలో ఎక్స్ట్రాడైట్ చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ఇట్స్ ఓన్ డిసిజన్. బట్ ఇన్ మై ఒపీనియన్ దే వోంట్ డూ ఇట్ ఎట్ దిస్ జంక్చర్. అట్లీస్ట్ ఒక స్టెబిలిటీ వచ్చి ఆ కంట్రీలో ద కంట్రీ స్టార్ట్స్ బిహేవింగ్ లైక్ అ కంట్రీ, ఒక సావరెన్ నేషన్ లాగా బిహేవ్ చేయడం చేసినప్పుడు అప్పుడే అది సాధ్యమవుతుంది. అండ్ ఈ మంత్స్ ఆఫ్ టైం అనేది అప్పటి వరకు నడుస్తూ ఉంటుంది న్యాచురల్లీ. ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్ట్రాడైట్ ఆల్సో
అట్లీస్ట్ నౌ ఎట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్, ఎందుకంటే ఇట్స్ అ హాస్టైల్ కంట్రీ, రైట్? ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ నేషన్, సావరిన్ నేషన్. సో ఇలాంటి సమయంలో చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకొకటి, యాక్చువల్గా మీరు గమనిస్తే ఆమె ఎంటైర్ లైఫ్ జర్నీలో, పొలిటికల్ లైఫ్లో అనేక సార్లు, దాదాపు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 20 times వరకు కూడా ఆమె పైన అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగినాయి. ఈవెన్ వాళ్ళ ఫాదర్ పైన కూడా అట్లనే జరిగింది. వాళ్ళ ఫాదర్, ఎందుకు అక్కడ ఒక ఇంప్రెషన్ ఏముంటుందంటే, పర్సెప్షను, షీ అండ్ హర్ అవామీ లీగ్ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ ఇండియాకు ఫ్రెండ్స్, వీళ్ళు పాకిస్తాన్కు శత్రువులు అనే ఒక స్ట్రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. సో ఇండియాకు ఫ్రెండ్స్ను మరి ఇండియా కాపాడుతుందా లేదా అనేది కూడా అక్కడ ఇప్పుడు చూసినట్టయినా కూడా చాలా మిస్పర్సెప్షన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఏంది, ఇండియన్ స్పైస్ అక్కడ పనిచేస్తున్నారని, ఇండియన్ గూఢాచారి వ్యవస్థనే ఇదంతా అన్స్టెబిలిటీకి కారణమని, ఇట్లాంటివి చాలా రిపోర్ట్స్ పేపర్లో రాయించడము, న్యూస్లో మాట్లాడడం జరుగుతున్నది రోజు వారీగా. సో అదంతా తగ్గిపోయి నార్మల్ కంట్రీగా బిహేవ్ చేస్తూ ఇండియాతో ఒక మంచి రిలేషన్షిప్ ఉన్న గవర్నమెంట్ లాగా వాళ్ళు స్టార్ట్స్ బిహేవింగ్, దెన్ మనం ఆలోచించాలి. ఓకే, ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియాకి ఆప్షన్స్, చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అది ఇట్ టేక్స్ మంత్స్ ఆఫ్ టైం. కరెక్ట్. అండ్ ఒకవేళ అక్కడికి పంపించినా కూడా వాళ్ళు ఏ రకంగా చంపేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు షేక్ హసీనా పరిస్థితి. అయితే భారత్తో మనకు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి అనే ఒక డైలాగ్ ఉంది కదండి. ఆ విషయంలో భారత్ ఎలా ఆలోచించాలి మరి? అంత అంటే అసలు నిజానికి బంగ్లాదేశ్ని అంత సీరియస్గా తీసుకునే అవసరం భారత్కు ఉందా ఇటువంటి బైలాటరల్ ఇష్యూస్లో? అంటే ఇప్పుడు ఎనీ కంట్రీ, ఇందాక నేను అన్నట్టు ఒక సావరిన్ నేషన్ లాగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ దమ్ సీరియస్లీ. మనకున్న ట్రీటీ ప్రకారము మనము అప్పగించడానికి కావాల్సిన ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో, అర్హతలు సంపాదిస్తే అప్పగించాల్సిన అక్కర ఉన్నది. కానీ అప్పగించకుండా ఉండడం అనేది మనకు ఒక రైట్ కాదు, అదొక లీగల్ ఆప్షన్. ఎందుకు, ఇందాక నేను అన్నాను కదా, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినాలిటీ, ఎనీ ఎక్స్ట్రడిషన్ విత్ ఎనీ కంట్రీ. సో అది దానికి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళకు షరియా లా ప్రకారం కేసు పెట్టారనుకోండి, మనం ఒప్పుకోం, ఎందుకంటే అది ఆ నేరం ఇక్కడ నేరం కాకపోవచ్చు. సో ఈ విధంగా షేక్ హసీనా వారు ఏదైతే అక్కడ నేరాలు చేశారని వారిపైన ఉన్న అభియోగాలు, అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ విషయంలో ఆవిడ డెఫినెట్లీ లీగల్ ఎక్స్పర్టీస్ తీసుకుంటుంది. ఆ లీగల్ టీమ్స్ కూడా వాళ్ళ టీమ్స్ పనిచేస్తాయి కదా న్యాచురల్లీ. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇండియన్ కోర్టులో కూడా వెళ్ళొచ్చు. కరెక్టే. కానీ ఇప్పుడు వాళ్ళు బెదిరింపు ధోరణిలాగా మాట్లాడినప్పుడు, సరే అఫీషియల్గా కాకపోయినప్పటికీ భారత్తో సంబంధాలు దెబ్బతింటాయి అని అన్నప్పుడు ఏమైనా మన మీద కుట్ర చేసే, మన దేశంలో ఇంట్రూడ్ అయి కుట్ర చేసే పరిస్థితి ఉంటుందని ఏమన్నా భయపడాలా? అది కూడా అవసరం లేదండి. అంటే బంగ్లాదేశ్కు భయపడుతుంది భారతదేశం అని నేను ఎప్పుడు అనుకోను. అది ఎప్పుడు జరగదు. ఈ కుట్రలకు ఏమైనా ఒకే ఒక ఇష్యూలో భారత్ కొంత విచారణ అంటే కన్సర్న్ ఏముంటుందంటే అక్కడ ఉన్న మన హిందూ పాపులేషన్. ఎందుకంటే మీరు మా మాట వినకుండా మేము మీ వాళ్ళని చంపుతాము అనే ఒక ధోరణిలోకి వాళ్ళు వెళ్ళారనుకోండి. మొన్న ఇప్పుడు జరిగింది అది. యాక్చువల్గా ఏదో సందెట్లు సడమి అన్నట్టు వాళ్ళు కొట్టుకునే సందర్భంలో 2 పార్టీల మధ్య గొడవ అది. ఇది అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ఏజెంట్ ద్వారా చేపించిన కార్యక్రమం. దానిలో భాగంగా అనేక మంది హిందువులను ఊచకోత కోశారు, వాళ్ళు చంపారు, రేపులు చేశారు, ఇల్లు తగలబెట్టారు, టెంపుల్స్ నాశనం చేశారు. సో ఇది మన కన్సర్నింగ్. నాట్ బంగ్లాదేశ్ ఏదో చేస్తుంది మనల్ని, అసలు నథింగ్ లైక్ దట్. వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు, క్రాస్ బార్డర్ కూడా చేయలేరు. ఎందుకంటే ద మూమెంట్ ఇట్ ఈస్ అ హాస్టైల్ కంట్రీ, మన ఆర్మీ కానీ మన బార్డర్ కానీ ఇమ్మీడియట్లీ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్పినా వినరిగా ఆర్మీ. ఇంతకుముందు నార్మల్ కంట్రీ ఉన్నప్పుడు ఏంది, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ సే, ఆ బార్డర్ ఎట్లా నడిపియాలి, మార్కెట్ ఎట్లా పెట్టాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. వాళ్ళకి ఏంటంటే ప్రతి వారంలో ఒక రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కెట్ పెట్టడము. మనము సిక్కిం చైనా బార్డర్లో కూడా అట్లనే ఉంటుంది, ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. సో అవన్నీ ఎక్దమ్ బంద్ అయిపోతాయి, అసలు బార్డర్ మొత్తం ఇట్లా సీల్ అయిపోతుంది అనమాట. సో దే కెనాట్ జస్ట్ ఇంట్రూడ్ హాస్టైల్ కంట్రీ అయినప్పుడు. సో అందు గురించి దాని గురించి మనం వరీ కావాల్సిన పని లేదు. మనం వరీ ఏంటంటే హిందువులు అంటే మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడ దాదాపు 1 కోటి మంది పైన ఉన్నారు. సో వాళ్ళని ఏం చేస్తారు అనేది ఒకటే మనకు కొంత కన్సర్నింగ్ తప్పితే, ఎందుకంటే వెరీ స్మాల్ పాపులేషన్ కూడా కాదు, 1,30,40,000 మంది ఉన్నారంటే. సో డెఫినెట్లీ
వీ మస్ట్ థింక్ అబౌట్ దెమ్, నాట్ దట్ ద కంట్రీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే మనం ఏదో చేస్తుంది అని భయపడాల్సింది అయితే ఏం లేదు. వాళ్ళది అది ఉడత ఊపులకు భయపడేది అసలు ఏముంటుందండి, వాళ్ళ చిన్న కంట్రీ. అండ్ రైట్ నో ఈవెన్ దట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ యూనిస్ ఈజ్ అ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అమెరికన్ సిఐఏ. ఈజ్ అ సిఐఏ ఏజెంట్. సో ఏజెంట్లకు భయపడేంత సీన్ లేదు. ఐ థింక్ నిన్ననో మొన్ననో ఐ జస్ట్ సీన్ వన్ ఆఫ్ ద మన రా ఏజెంట్ హాస్ గివెన్ ఎ మెసేజ్ సేయింగ్ దట్ మనము ఒకవేళ ఎక్స్ట్రడిషన్ స్ట్రాటజికల్గా పొలిటికల్గా మనకు ఎక్స్ట్రడిషన్ చేయడం అనేది మనకు కరెక్ట్ కాదు ఎట్ దిస్ జంక్చర్. ఎందుకంటే ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ అ స్టేబుల్ కండిషన్. ఎందుకంటే అమెరికన్ సిఐఏ అమెరికన్ పప్పెట్స్ రన్ చేస్తున్న గవర్నమెంట్ అది. సో రానున్న రోజులలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకంటే అవామీ లీగ్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ లూజ్ పార్టీ, అక్కడ చాలా స్ట్రాంగ్ పార్టీ. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ మూమెంట్. దే విల్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఆర్మీ కొంచెం రిలాక్స్ అయిందనుకోండి, డెఫినెట్లీ అవామీ లీగ్ ఆల్సో విల్ డూ దేర్ ఓన్ టాస్క్. అది అందు గురించి నేను లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, బంగ్లాదేశ్ ఈజ్ అ గాన్ కేస్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బిహేవ్ లైక్ అ కంట్రీ ఎనీమోర్. ఇంకొక 10-12 ఏళ్ల వరకు ఇదే గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏదో మనం స్టేబుల్ అయినట్టు కనపడుతుంది, కొంచెం ఆర్మీ రిలాక్స్ చేయగానే మళ్ళీ వాళ్ళ వైపు కార్యకర్తలు వాళ్ళు రెచ్చిపోతారు. సో వాళ్ళ మధ్యలో ఉండే ప్రాబ్లం ఉన్నది. సో మనకున్న ఏకైక కన్సర్న్ ఏంటంటే మన బ్రదర్స్ సిస్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి అని మనం కోరుకుంటాం. అదొక్కటే మన కన్సర్న్. అదర్వైజ్ బంగ్లాదేశ్ యాజ్ అ కంట్రీ ఈజ్ అ గాన్ కేస్. సో జస్ట్ టు కంక్లూడ్ అవర్ డిస్కషన్, ఒకే ఒక పాయింట్ ఏంటంటే, షేక్ హసీనాను ఎక్స్ట్రడైజ్ చేసిన ఒకవేళ చేయకున్నా ఏ డిసిజన్ తీసుకున్నా కూడా భారతదేశం నెక్స్ట్ 2-3 మంత్స్ అట్లీస్ట్, అంటే బంగ్లాదేశ్లో ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు అయితే ఆమెను ఫిజికల్గానైతే పంపరు. అదైతే చాలా క్లియర్గా కనబడుతున్నది. జయశంకర్ గారి మాటలలో కూడా అది మనం అంటే వీ కెన్ ఇన్ఫర్ దాట్. సో అదైతే క్లియర్గా అనిపిస్తున్నది. ఏది ఏమైనా కూడా మనకు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఇంటరింగ్ గవర్నమెంట్తో ఉన్న ఏకైక రిక్వెస్ట్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అక్కడ ఉన్న హిందూ సోదరులను సోదరిమణులను మన టెంపుల్స్ను సేఫ్గా ఉంచాలి. ఐ థింక్ మహమ్మద్ యూనిస్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అ వెరీ క్లియర్ అల్టిమేటమ్ దట్ దే వుడ్ కీప్ అవర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ సేఫ్ కండిషన్. ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ దెబ్బతింటుందో అప్పుడు ఖచ్చితంగా ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు ఆపరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. సో అదండి విషయం. సో మొత్తానికి అక్కడి నుంచి షేక్ హసీనాను అప్పగించాలి అని వస్తున్న విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా అఫీషియల్గా కాకపోయినప్పటికీ సో అటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. బట్ భారత్కి మాత్రం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, పంపించాలా వద్దా అనే విషయంలో ఇప్పుడు మనం పెద్దలతో మాట్లాడుకున్నట్లుగా అటువంటి ఆప్షన్స్ విషయంలో భారత్ కీలకమైన అడుగు వేస్తుందనే నమ్మకం కూడా మనకు ఉంది. అండ్ నిజంగా వారు చెప్పినట్లుగా ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్స్ మధ్యలో అక్కడ హిందువులు మన హిందూ బంధువులందరూ కూడా సేఫ్గా ఉండాలి అనే అభిమతంతో భారత్ ఆలోచిస్తుంది, దానికి తగ్గ అడుగులే వేస్తుంది అనేది మనం కూడా నమ్మాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు పడతాయి అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.